ఇక్కడి నుంచి ఆలోచించండి వారి కానీ చాలా బాగా అర్థమవుతుందమ్మా. సూత మహర్షి, వేద మహర్షి, వరణ్యవాసులు, ముక్కోడి మునీశ్వరులు, సప్త ఋషులు శారదావటికి వచ్చి అలా విసర్జన పడుతున్నారు. పోయిందా ఆ వృక్కమామనేశ్వరుడు శారదావటికి ఎలా వస్తున్నాడు? ఆయన కొండలే దాటేడు, ఆయన కొండలే దాటేడు, శారదావటికి వచ్చి తపస్సు పెట్టారు. పోయిందా నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. అరోపరా అత్తిని జరపరా అత్తిని మండరా తెలియదు సొక్కలు పోయి నాయన యోగ సమత ప్రలకించారయ్యా. బ్రహ్మదేవుడు కొడుకు నాయన నారాదాముని విష్ణుమూర్తి శంకరుడు ముగ్గురు దగ్గర సేవ తీసుకుని పినతండ్రి శ్రీనివాసు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? పోయన్నా నారాయణ నారాయణ భజన నారాయణ భజన నారాయణ భజన నారాయణ భజన తల్లి తండ్రి నారాయణుడే, తండ్రి నారాయణుడే, దేవము నారాయణుడే, దేవము నారాయణుడే, భక్తి ముక్తి నారాయణుడే, భక్తి నారాయణుడే, భగవంతాలు భారత సంగీతములు నారాయణుడా. నారాయణ భజన నమో నారాయణ. శ్రీనివాస నాకు కమ్మడి కల్పించవయ్యా, నాకు కలబడి లేదా కలబడి కదా తండ్రి. శారదావటి ప్రక్కని ముక్కోడి మునీశ్వరులు తపస్సు పెట్టి ఉన్నారు. తపస్సు యొక్క ఫలితము ఏ విధంగా ఉన్నదో వెళ్ళి చూసిరా కుమారా. కొండలే దాటేడు శారదావటికి వెళ్ళి కుమారుడు చూసి ఏమంటున్నాడు?
ఉన్నారు కదా ఈ మునీంద్రుడు కళ్ళు అవస్థను చేసి ఈ నా పైకి వెతుకుడు నా పట్టు వచ్చి నా తపస్సు పనులు చేసి కారణం ఏమిటారదా ఏమనేంద్ర ఈ ముకోరి మునీశ్వరులందరూ కూడా అవును ఈ శారదామని గౌరవ తపస్సు పట్టి ఉన్నారు కాబట్టి ఈ తపస్సు యొక్క ఫలితం ఎవరికి దారబోతున్నారని సందేశం మనేంద్ర అదే మీ సందేశం అవును మనేంద్ర ఈ తపస్సు ఫలితము ఎవరికి దారిపోయారు బాగా మాకే అద్భుతంగా ఉన్నదయ్యా నారద ఓ ఏమనేంద్ర మీ ముకోరి మునీశ్వరులందరూ కూడా అవును మా దేవుడు గొప్పండి మా దేవుడు గొప్పని మీరు వెర్రవేగిపోతున్నారు గాని మీకంటే గొప్పవారు మాకంటే గొప్పవారు మిమ్మల్ని మించిన వారు మమ్మల్ని మించిన వారు ఈ లోకమందునా త్రిలోకమందునా త్రిమూడు లోకాల్లో త్రిమూడు లోకాల్లో త్రిమూర్తుల ముగ్గురు ఉన్నారే ఏమంటే త్రిమూడు లోకాల్లో ఏది మాకంటే గొప్పవారు ఏది నన్ను మించిన వారు ఏది ఇంకా ముగ్గురు ఉన్నారా నారదా ఉన్నారు మనేంద్ర నారదా సత్యమేనా యథార్థం మనేంద్ర అయితే నారదా ఉన్నారు ఉన్నారు ఉన్నారండి కదా అయితే ఒక్కసారి వారి నామధేయాలు పలుకము మనేంద్ర నేను వారి పేరు నామాలు చెబుతాను గాని అవును మీరు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు మనేంద్ర నువ్వు సత్యము పలికించు నాకు కోపం రాదయ్యా నారదా ఓ మనేంద్ర ఉన్న యథార్థమనే పలికిదు మనేంద్ర చెప్పుము భ్రమరే ఆయనే మూడు శిరసలు గలవాడు మూడు శిరసలే అవుడు మనేంద్ర బ్రహ్మదేవుడు శాంతి శాంతి ఏ శాంతి బిచ్చుకోసింది కదా నారదా ఏంటి బ్రహ్మదేవుడు అంటే ఏంటి నాలాగా గట్టు సిగతో ఉంటాడే ఆయనే అతనేనా ఆయనే మనేంద్ర నారదా ఏంటి మానవుల తలరాత రాసినట్టు వాడు అవును ఏడు చెత్తకాయతల మీద పిచ్చి గీతలు గీసినట్టు వాడు చెత్తకాయతలు పిచ్చి గీతలు కాదయ్యి మన తలరాతలు ఏంటి అతను కూడా నాకంటే గొప్పవాడు ఇచ్చిన వారయ్యా అయితే నారదా తర్వాత నామం పలుకము చెప్పుతున్నాయి మనేంద్ర అలాగే లబ్జుంది మరి ఈ వైకుంఠపురం సిద్ధంగా కంగారు పడగలనే అలాగే ఆయనే పామనే భగతగా చేసుకునేవాడు చేసుకునేటి వాడు ఆ లక్ష్మీనాథుడు నారే వైకుంఠవాసుడంటే ఏమి నడుకుందో పేరు పాము మీద పడుకుంటాడే అవునవును అతనేనా ఆయనే మనేంద్ర ఏడికి మొదలెక్కి నిదమ్మని ఏది సిగ్గు లేకుండా ఒక ఆడదాని చేత బాళ్ళు పట్టించుకుంటున్నాడు రోడ్డు పక్క పొలం అయిపోయింది ఏది నాకంటే గొప్పవాడా ఇచ్చిన వాడు మనేంద్ర అయితే నారదా ఇంకా ఎవరు గొప్పవారు చెప్పుము అడిగి మనేంద్ర ఎవరు 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 వారు అర్ధనారేశ్వరుడు అంటే అర్థమేమిటి అంటే మనేంద్ర ఒక పక్క స్త్రీ రూపము ఒక పక్క పురుష రూపము రెండు రూపాయలు గలవాడు ఆ రవి శంకరుడు నాడే నారదా ఇటు రమ్ము ఇసుకంటే అయినా అతను ఇక్కడ రమ్మని అబ్బే నారదా గౌరీ శంకర్ అంటే ఏటి నట్టకి రాసిన సోసాలంటే తిరుగుతుంటాడే ఆయనే అతనేనా ఆయనే మనేంద్ర నారదా మెల్ల బుస్సు ఉంటుంది బుస్సు ఆ దగ్గరికి వెళ్ళకుండా పాటేస్తుంది అదే ఏంటి అతను కూడా నాకంటే గొప్పవాడా ఇచ్చిన
వారయ్యా నారదా ఏ గూటిసల కాపలిగా వెలుకున్నారదా అవును అయితే నాకంటే ఎవరు గొప్పవారు ఎవరు గుణవంతులు ఎవరు వృక్షో గుణవంతులు నేను ఇప్పుడు వెళ్ళి పరిసంధి వచ్చింది అవును నేను ఇల్లు వచ్చే వరకు కూడా పట్టణ పరిపాలన జాతక చూసుకుంటా కదా ఏమనేంద్రా నీ పట్ట పరిపాలన చేస్తుందో నీకు తిరిగే యోగం పట్టింది మాకు సుఖపడే యోగం పట్టింది మీరు ఇల్లుము ఇల్లు వస్తున్నదే మీరు ఇల్లుము శరణంటే లక్ష్మీ